ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే యువత భయపడకుండా అన్నిటిలో కూడా ముందుకు రావాలి. ఎందుకంటే దేనికి వెనకడుగు వేయకుండా ముందుకు రావాలని కోరుకుంటున్నాను. అదేంటంటే మన వీరగోని సందీప్ని చూశారు కదా, యువ శాస్త్రవేత్త. ఇప్పుడు నేను చెప్పాల్సింది నేను ఏమనుకుంటున్నానంటే డిఆర్డిఓ అంటే మహానుభావులు మహామహులు ఉంటారు. శాస్త్రవేత్తలు పనిచేసే ప్రతిష్టాత్మక సంస్థ అండి ఇది. ఇక్కడ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అధునాతనమైన టెక్నాలజీతో పెద్ద ఎత్తున క్షిపణులు తయారు చేస్తారు. ఈ తయారైన మిసైళ్లు విదేశాలకు కూడా ఎగుమతి అవుతున్నాయి. ఇలాంటి కీలకమైన పని చేయడం, దేశ రక్షణలో పాలు పంచుకోవడాన్ని మన వీరగోని సందీప్ గారు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నారు. అతనే కాదండి, యువత ఎవరికి కావాలన్నా వీటిలోకి వచ్చి వాళ్ళ టాలెంట్ నిరూపించుకోవచ్చు. ఎందుకంటే ముందు భయం లేకుండా అడుగు వేయడం అనేది ముఖ్యం. ఆపరేషన్ సింధూర్ అయింది కదా, ఆపరేషన్ సింధూర్ తర్వాత మన సత్తా ఏంటో ప్రపంచానికి తెలియజేశాం. ఈ ఆపరేషన్ సింధూర్ గురించి ఇంకొక మాట చెప్పాలి. ఈ ఆపరేషన్ సింధూర్ మనతో పాకిస్తాన్ తలపడినా చైనా ఎక్కువ సపోర్ట్ చేసింది పాకిస్తాన్కి. పాకిస్తాన్ని పావుగా వాడుకుని చైనావే మెయిన్ రోల్ పాటించింది. యుద్ధం చేసింది మాత్రం పాకిస్తాను, కానీ వెనకుండి నడిపించింది మాత్రం చైనా. కానీ మన చేతుల్లో మాత్రం ఎవరింట్లో ఉండవండి, మా ఇంట్లో కూడా ఉన్నాయి. ప్రతిదీ చైనా ఫోన్లు కానీ అన్నీ ఉంటాయి. ఇది మనం ఒక్కసారిగా మనం వదిలేయలేం, కానీ కొంచెం కొంచెంగా చైనా పరికరాలన్నీ పక్కన పెడితే అభివృద్ధి పదంలోకి ముందుకు వెళ్ళగలమండి. దీంట్లో ఏంటంటే ఈ వీరగోని సందీప్ గురించి చెప్పుకుందాం. ఇతను ఏంటంటే పేద కుటుంబంలో పుట్టారండి. ఇతను కానీ దేశం గర్వించదగ్గ వ్యక్తుల్లో ముందున్నాడండి. ఇతను ఏంటంటే ఏ రోజు పనిచేస్తే ఆ రోజు గడిచేంత పేద కుటుంబం సందీప్ది. సొంతూరు వరంగల్ జిల్లా గీసుకొండ. 10 వరకు ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకున్నారు. ఇంటర్లో జిల్లాలోనే మొదటి ర్యాంక్ సాధించాడు. తనకిష్టమైన ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చెన్నైలో అన్నా యూనివర్సిటీలో చేయాలనుకున్నాడు. కానీ చదువులో ఎంత గొప్ప అయినా సరే హాస్టల్ వసతులు వాటికి కూడా కట్టాలి కదండి డబ్బులు. ఇతను ఎవరిని తీసుకున్నాడంటే మార్గదర్శకంగా మన ఏపీజే అబ్దుల్ కలాం గారండి. ఆయన మార్గదర్శకంగా ఎంతమంది తీసుకుంటే అంతమంది కూడా ముందుకు వెళ్తారనే చెప్తాను నేను. అంత గొప్ప వ్యక్తి. అయితే దాతలు ఇతనికి ఆర్థిక సహాయం చేయడం వల్ల దాతల దాతృత్వంతో ఇతను ఇంజనీరింగ్ చదివి మంచి మార్కులతో ముందుకెళ్ళి అతని లక్ష్యాన్ని అందుకోవడంలో ముందుకెళ్ళాడండి. అతని లక్ష్యం ఏంటంటే ఆకాశాన్ని అందుకోవడం, శత్రు దేశాల గుండెల్లో క్షిపణులు దించడం. ఈ విషయంలో అబ్దుల్ కలామే అతనికి స్ఫూర్తి అండి. అయితే సందీప్ బీటెక్ పూర్తయిన సమయంలోనే హైదరాబాద్ భారత రక్షణ పరిశోధక అభివృద్ధి సంస్థలో అంటే డిఆర్డిఓలోని 2 శాస్త్రవేత్తల ఉద్యోగాల భర్తీ ప్రకటన వెలువడితే దాంట్లో 30,000 అప్లికేషన్స్ వచ్చాయి. వచ్చినా కూడా అతను సెలెక్ట్ అయ్యాడు. అతని ప్యాషన్ అతను ముందుకు తీసుకెళ్ళింది. అతని ఇష్టం, అతని ప్యాషన్, అతని లక్ష్యం అతను ముందుకు తీసుకెళ్ళి అతను బి కేటగిరీ శాస్త్రవేత్తగా ఎంపికయ్యి 10 సంవత్సరాల్లోనే అతను అనేక క్షిపణుల తయారీలో భాగస్వామిగా ఉంటూ 2 సార్లు పదోన్నతి పొందాడండి. ఇదండి ఇతని గురించి చెప్పాలంటే. ఇతను మన తెలుగు వ్యక్తి అని చెప్పడానికి నేను చాలా గర్వపడుతున్నాను. నేను చాలామంది దీంట్లో ఉమెన్ జెంట్స్ అనేం లేదండి. ఎవరైనా డిఆర్డిఓలో పనిచేయచ్చు, ఎవరైనా శాస్త్రవేత్తలు అవ్వచ్చు. కాబట్టి మన దేశం మీద అభిమానం, ముందు మన దేశానికి ఏదన్నా చేయాలి అనుకునే లక్ష్యం అనేది ఉంటే నిజాయితీగా స్వార్థం లేకుండా ముందుకు సాగితే ఇలాంటి వాటిల్లో ముందుకు సాగాలని నేను యువతని కోరుకుంటున్నాను.